హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ మై జర్నీ. ఇప్పటి వరకు మనము కన్వర్జేషన్స్ ప్రాక్టీస్ చేసాం. ఈ రోజు టీచర్స్ క్లాస్ రూమ్ లో ప్రతిరోజు యూజ్ చేసే కొన్ని బేసిక్ ఇంగ్లీష్ సెంటెన్సెస్ ని నేర్చుకుందాం. సో లెట్స్ బిగిన్. సిచ్యువేషన్ 1, స్టార్టింగ్ ద క్లాస్. క్లాస్ రూమ్ కి టీచర్ వచ్చినప్పుడు స్మైల్ చేస్తూ మనం ఫస్ట్ యూజ్ చేయాల్సిన సెంటెన్స్ ఏంటి? గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. నెక్స్ట్, ప్లీజ్ టేక్ యువర్ సీట్స్. అలానే క్లాస్ స్టార్ట్ చేసేటప్పుడు ఈ సెంటెన్స్ ని యాడ్ చేయండి. లెట్స్ బిగిన్ టుడేస్ లెసన్. ఇప్పుడు నాతో పాటు చెప్పండి. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ప్లీజ్ టేక్ యువర్ సీట్స్. లెట్స్ బిగిన్ టుడేస్ లెసన్. వెరీ గుడ్. ఇప్పుడు సిచ్యువేషన్ 2 కి వెళ్దాం. క్లాస్ జరుగుతూ ఉన్నప్పుడు, మీరు లెసన్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. అలాంటప్పుడు స్టూడెంట్స్ అటెన్షన్ కావాలనుకోండి, మనం ఈ కమాండ్ ని యూజ్ చేయొచ్చు. లిజన్ కేర్ఫుల్లీ. ఒక బుక్ ఓపెన్ చేయాలనుకోండి, ఓపెన్ యువర్ బుక్స్. అలానే ఒక పేజ్ నెంబర్ చెప్పాలంటే టర్న్ టు పేజ్ నెంబర్ 25. బోర్డు వైపు చూడమని చెప్పాలంటే లుక్ ఎట్ ద బోర్డ్. సో ఇప్పుడు వీటన్నిటిని ఒకసారి చెప్తాం. లిజన్ కేర్ఫుల్లీ, ఓపెన్ యువర్ బుక్స్, లుక్ ఎట్ ద బోర్డ్, టర్న్ టు పేజ్ నెంబర్ 25. గుడ్. ఇప్పుడు సిచ్యువేషన్ 3, ఎంకరేజింగ్ స్టూడెంట్స్. సో మనం క్వశ్చన్స్ అడగాలి, సో వాళ్ళు ఆన్సర్ చేయాలనుకోండి. అప్పుడు మనం క్వశ్చన్ ఎలా ఫ్రేమ్ చేయొచ్చు? హూ నోస్ ద ఆన్సర్, లేదా కెన్ ఎనీవన్ ఆన్సర్. స్టూడెంట్ ఆన్సర్ చేశారనుకోండి, ఖచ్చితంగా అప్రిసియేషన్ అనేది ఇవ్వాలి. వెరీ గుడ్, ఎక్సలెంట్. సో ఇంకా ఎంకరేజ్ చేయాలనుకోండి, వెల్ డన్, కీప్ ఇట్ అప్. సో ఇప్పుడు ఈ సెంటెన్సెస్ ని నాతో పాటు చెప్పండి. Who knows the answer? Can anyone answer? Very good. Excellent. Well done. Keep it up. So, ఈ రోజు ప్రాక్టీస్ చేద్దాం. ఇప్పటి వరకు మనం నేర్చుకున్న ముఖ్యమైన సెంటెన్సెస్ అన్ని. సో ఈ రోజు గోల్డెన్ టిప్ ఏంటంటే, క్లాస్ రూమ్ లో షార్ట్ అండ్ క్లియర్ ఇంగ్లీష్ ని యూజ్ చేయండి. స్టూడెంట్స్ కూడా అదే ఇంగ్లీష్ ని స్లోగా ఫాలో అవుతారు. గుర్తుపెట్టుకోండి, కన్సిస్టెన్సీ ఈజ్ ద కీ. ఈ రోజు హోంవర్క్ ఏంటంటే, మీరు టీచర్స్ అయితే రేపటి క్లాస్ లో మీరు నేర్చుకున్న ఈ కొన్ని సెంటెన్సెస్ ని కంప్లీట్ గా యూజ్ చేయండి. ఒకవేళ స్టూడెంట్ అయితే ఈ సెంటెన్స్ ని మిర్రర్ ముందు నిలబడి ప్రాక్టీస్ చేయండి. ఇవన్నీ అప్లై చేసిన తర్వాత కామెంట్ బాక్స్ లో ఎపిసోడ్ 8 డన్ అని కామెంట్ చేయండి. రోజు కొంచెం ఇంగ్లీష్ మాట్లాడితే కాన్ఫిడెన్స్ అనేది ఆటోమేటిక్ గా పెరుగుతుంది. సో ఇప్పటి వరకు మనం చాలా సెంటెన్సెస్ ని నేర్చుకున్నాం. సూన్ మరిన్ని కొత్త విషయాల్ని నేర్చుకుందాం. ఒకవేళ మీ క్లాస్ రూమ్ కమాండ్స్ ఇంకా కావాలా, ఇంకా ది బెస్ట్ గా క్లాస్ లో మాట్లాడాలనుకుంటున్నారా? అయితే మన ఛానల్లో ఆల్రెడీ క్లాస్ రూమ్ కమాండ్స్ కి సంబంధించి ఇంతకు ముందే ఒక లాంగ్ వీడియో చేస్తున్నాను. అందులో మీకు క్లాస్ రూమ్ లో యూజ్ చేసే ప్రతి కమాండ్ ఉంటుంది. ఆ లింక్ నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను. మీకు యూజ్ అవుతుంది అనుకుంటే ఖచ్చితంగా ఆ వీడియోని కూడా చూడండి. సో అంటిల్ దెన్, కీప్ స్మైలింగ్, కీప్ ప్రాక్టీసింగ్, కీప్ స్పీకింగ్. సీ యూ టుమారో.